వెల్కమ్ టు టీ10 నేను రేవతి. పని ప్రదేశంలో ఎక్కువ గంటలు గడపడం ఉద్యోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది కూడా. 26 సంవత్సరాల అన్న సెబాస్టియన్ ఫెరైల్ అనే అకౌంటెంట్ మరణం ఉద్యోగుల పని ఒత్తిడికి, మానసిక ఆందోళనకు అద్దం పడుతోంది. ఆమె 4 నెలల క్రితమే ఓ సంస్థలో ఉద్యోగంలో చేరారు. ఆ సంస్థ ఇండియా విభాగం చైర్మన్ కు ఫెరైల్ తల్లి ఒక లేఖ రాస్తూ తన కుమార్తెకు పనిభారం అధికమైందని, తనకు విధించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి నిద్ర, ఆహారం కూడా మానివేసిందని ఆరోపించారు. పనిని, జీవితాన్ని సమతూకం చేసుకునే ఉద్యోగులు విధి నిర్వహణలో పెద్దగా ఇబ్బందులు పడరు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ సమర్థతతో ముందుకు సాగుతారు. పని, జీవితం వీటిని బ్యాలెన్స్ చేసుకుంటే జీవన నాణ్యత మెరుగుపడుతుంది. అటు ఉద్యోగంలోనూ మంచి పనితీరు కనబడుతుంది. వాస్తవానికి మన దేశంలో చాలా మంది ఉద్యోగులు నారాయణమూర్తి చెబుతున్న వారానికి 70 గంటల కంటే ఎక్కువ సమయమే పనిచేస్తున్నారు. అయినప్పటికీ మనుగడ కోసం పోరాటాన్ని కొనసాగించాల్సి వస్తుంది. ఉదాహరణకు ఆశా వర్కర్లు రోజుకు 10-14 గంటలు పనిచేస్తున్నారు. ఇంత కష్టపడినా వారికి నెలకు వచ్చే జీతం 3000 రూపాయలు మాత్రమే. గిగ్ వర్కర్లు కూడా రోజుకు 8 గంటలు కష్టపడాల్సి వస్తుంది. ఇదంతా కుటుంబ పోషణ కోసమేనని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పని గంటల విషయంలో ఉద్యోగులకు వెసులుబాటు ఉండాలని, అప్పుడే వారు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతలను మరింత ఎక్కువగా నెరవేరుస్తారని పరిశోధకుల అభిప్రాయం. దీని వల్ల పని ఒత్తిడి కూడా తగ్గుతుంది, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగుల్లో ఎక్కువ గంటలు పని చేయించుకుంటే వారితో నిరాసక్తత కలుగుతుంది, ఒత్తిడికి గురవుతారు, ఉత్పత్తి కూడా పడిపోతుంది. తక్కువ పని గంటలు సమర్థతను పెంచుతాయని కొన్ని పరిశోధకులు చెబుతున్నారు. ఉదాహరణకు ఐస్లాండ్ లో 2015-2019 మధ్య కాలంలో 2500 మందికి వారానికి 4 పని దినాల పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ కాలంలో వారి ఉత్పాదకత పెరిగిందని తేలింది. వారి ఆరోగ్యం కూడా మెరుగైంది. పని, జీవితం మధ్య సమతూకం ఏర్పడింది. ఐస్లాండ్ అనుభవాల నేపథ్యంలో బెల్జియం, జర్మనీ, పోర్చుగల్ కూడా అలాంటి ప్రయోగాలే చేశాయి. అవి కూడా మంచి ఫలితాలనే అందించాయి. పని గంటలు కుదించడం, విశ్రాంతి సమయాన్ని తప్పనిసరి చేయడంపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. పని గంటలను తగ్గించిన బెల్జియం, జర్మనీ దేశాలలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. 2022లో అంతర్జాతీయ కార్మిక సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం దక్షిణాసియాలో గరిష్టంగా వారానికి సగటు పని గంటలు 49.48.8 పని గంటలతో తూర్పు ఆసియా 2వ స్థానంలో ఉంది. దేశం ముందడుగు వేయాలంటే ఉద్యోగులు వారానికి 70 గంటలు పని చేయాలంటూ నారాయణమూర్తి పిలుపునివ్వడం, దేశభక్తిని వ్యక్తీకరించడం, అంకిత భావాన్ని నెంబర్ గేమ్ గా కుదించడమే అవుతోంది. కార్మికులు తక్కువ గంటలు పనిచేసినప్పుడే ఉత్పాదకత పెరుగుతుందని బిజినెస్ స్కాలర్ జెఫ్రీ ఫెపర్ అభిప్రాయపడ్డారు. వారానికి సగటున 48 గంటల కంటే ఎక్కువ పని చేస్తే ఉత్పాదకత తగ్గిపోతుందని ఎమ్మా లక్స్టన్ అనే పరిశోధకురాలు తేల్చారు. పని గంటలు పెరిగితే పనితీరు మందగిస్తుందని గతంలో అంతర్జాతీయ కార్మిక సంఘం కూడా తెలిపింది. చేసే పనిలో స్వాతంత్ర ప్రతిపత్తి ఉంటే ఆరోగ్యంతో పాటు ఉద్యోగి పనితీరు కూడా మెరుగుపడుతుందని పరిశోధకులు అంటున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.